ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ మోస్ట్ లీడర్ 5 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా గెలిచిన వారు బలినేని శ్రీనివాస్ రెడ్డి. ఆయన కాంగ్రెస్ నుంచి తొలిసారి 1999లో ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్ జమానాలో మంత్రిగా కూడా అయ్యారు. ఇక వైసీపీలోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా కూడా చేశారు. అయితే 2022లో వైసీపీ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి పోయింది. నాటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని అంటారు. ఇక 2024లో వైసీపీ భారీ ఓటమి తర్వాత ఆయన కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్నారు. ఇక ఆయన తన దారి తాను అన్నట్టుగా చూసుకున్నారు. అదే జనసేన రూట్ అని చెబుతారు. ఇక జనసేనలో బలినేని ఇమడలేకపోతున్నారు అని కూడా అంటున్నారు. ఆయనకు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో ఆయనకు విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇక ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఇద్దరు సుదీర్ఘకాల రాజకీయ ప్రత్యర్థులు. ఈ ఇద్దరి మధ్య 2012 ఉప ఎన్నికల నుంచి పోటీ ఏర్పడింది. 2012లో బలినేని గెలిచారు. 2014లో తిరిగి ఇద్దరు పోటీ చేస్తే దామచర్ల గెలిచారు. 2019లో దామచర్లను బలినేని ఓడిస్తే 2024లో బలినేని దామచర్లను ఓడించారు. ఇలా రాజకీయంగా తీవ్ర స్థాయిలో వైరం కొనసాగుతున్నది. ఈ ఇద్దరు కూటమిలో మిత్రులుగా ఇమడలేకపోతున్నారు. ఒక వరలో రెండు కత్తులు సరిపడవన్న తీరున అక్కడ వ్యవహారం ఉంది. ఇదిలా ఉంటే తాజాగా బలినేని నిర్వహించిన ప్రెస్ మీట్ లో డి అంటే డి కొడతాను అని సవాళ్లు చేసే విధంగా మాట్లాడారు. ఇది నిజంగా కూటమిలో రెండు పార్టీల నాయకుల మధ్య ఉండాల్సిన సామరస్య వైఖరి విభిన్నంగా తీరుగానే అంతా చూస్తున్నారు. పైగా అటు ఇటు విమర్శలు చేసుకుంటున్నారు. ఇక జనసేనలో కూడా బలినేని ఆశించిన విధంగా ప్రాధాన్యత అయితే దక్కలేదని అంటున్నారు. దీంతో ఆయన ఇప్పుడు కూటమిలో ఉంటూనే బిగ్ సౌండ్ చేస్తున్నారు. ఇక బలినేని విషయంలో తీసుకుంటే ఆయన కూటమిలో ఉంటూ అక్కడ బిగ్ సౌండ్ చేస్తే ఆల్టరేషన్ పాలిటిక్స్ ఏమిటి, ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. ఆయన తిరిగి వైసీపీలోకి వస్తారా అన్నది కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఆయన గట్టిగా మాట్లాడుతున్నారు అంటే వేరే విధంగా ఆలోచనలు చేయకుండా ఉంటారా అన్న చర్చ తెరలేస్తుంది. ఇక వైసీపీలో ఆయనకు తిరిగి చేరాలి అనుకుంటే ఆయనకు అక్కడ గ్రీన్ సిగ్నల్స్ ఇస్తారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. బలినేనిని చూస్తే ధీటైన నేతగా ఉన్నారు. ఆయన మొదటి నుంచే యాంటీ టీడీపీ పాలిటిక్స్ క్యాంప్ లోనే ఉన్నారు. దాంతో ఆయనకు వైసీపీయే సరైన ప్లాట్ఫామ్ అన్న మాట అయితే ఉంది. మరి వైసీపీలో చేర్చుకుంటారా అంటే వైసీపీ సైతం నేతల కోసమని ఎదురు చూస్తుంది అన్నది కూడా పెద్ద ఎత్తున ఉంది. అందులోనూ బలినేని జగన్ కు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. పైగా బంధుత్వం కూడా ఉంది. దాంతో గతం గతహ అనుకుంటే మాత్రం బలినేని ఫ్యాన్ నీడలో ఉన్నంత సుఖం వేరెక్కడ కూడా ఉండదని అంటున్నారు. మొత్తం మీద ఈ రోజు కాకపోయినా రేపటికి అయినా బలినేని వైసీపీ వైపు వస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.